ఏం బ్రో ఎలా ఉంది AA22 వీడియో? మామూలుగా లేదన్నా, నాకైతే ఫీజులు ఎగిరిపోయినాయి. ఫస్ట్ ఎందుకు ఫీజులు ఎగిరిపోయినాయి అంటే నాకు హిందీ ఏం అర్థం కాదు. అంటే ఏంటి అది, రోబో టైపా లేకపోతే అవతార్ టైపా లేకపోతే సూపర్ హీరో టైపా ఏంటి నాకేం అర్థం కాక పిచ్చి లేచింది. తర్వాత మ్యూజిక్ అయితే పర్ఫెక్ట్, బాగా కొట్టారు. ఆ టైటిల్ కే గానీ బాగుంది. చివరిలో అల్లు అర్జున్ గారు అరవటం అదంతా కూడా ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నట్టుగా అయితే అనిపిస్తుంది. మైనస్ పాయింట్ కి వస్తే, చెన్నై డైరెక్టర్ ఇప్పుడు దాకా మనకు తెలుగు వాళ్ళు ఇట్టు కొట్టింది అరుదుగా చూసాము. సో మరి ఇది దాన్ని బ్రేక్ చేస్తాడా? బ్రేక్ చేస్తే అసలు సూపర్, ఇంకా అవకాశాలు దొరుకుతాయి తమిళ డైరెక్టర్స్ కి. బ్రేక్ చేయలేదా తక్కువగా ఉంటది అని అయితే నాకు అనిపిస్తుంది. సో అల్లు అర్జున్ గారు ఇంతవరకు ఎక్కడ మనల్ని డిసప్పాయింట్ చేయలేదు. అట్లాంటి స్క్రిప్ట్ విషయంలో జాగ్రత్త తీసుకోకుండా ఉండుంటారంటారా? చూడాలి మరి, ఆయన క్యారెక్టర్ బట్టి ఆ కథ బట్టి దీన్ని హిట్ అయ్యిద్దా పట్టు అయ్యిద్దా, దాన్ని బ్రేక్ చేస్తాడా అన్నది చూడాలి. సో వీడియోలో మనకి విఎఫ్ఎక్స్ బేస్డ్ మొత్తం విజువల్స్ అన్ని కనిపిస్తున్నాయి కదా, మార్వెల్స్, అవతారు ఇవన్నీ. సో సినిమా విఎఫ్ఎక్స్ భారీ రేంజ్ లో ఉంటాయంటారా? సినిమా అంతా కూడా ఎఫ్స్ అంతే ఉంటది, మొత్తం కూడా అలాగే కనపడద్దు అని అయితే నేను అనుకుంటున్నా. సో వాయిస్ ఏదైతే ఉందో ఆ యాక్టింగ్ పర్పస్ అయితే అల్లు అర్జున్ గారికి తీసుకుంటారేమో అని అయితే అనిపిస్తుంది. సో ఓవరాల్ గా వీడియో చూసిన తర్వాత హైప్ పెరిగింది అంటారా? హైప్ అయితే బానే పెరిగిందన్న. సో మరి దీన్ని బ్లాక్ బస్టర్ చేస్తాడా? చెయ్యాలి, 100% చేయాలి. చేస్తే తమిళ డైరెక్టర్ అందరికి కూడా పేరు ఉంటది. సో మన తెలుగు సినిమా హీరోలతో చెయ్యాలి అంటే గనక ఒక అవకాశం ఇస్తారు అన్నమాట. ఓకే బ్రో, థ్యాంక్ యూ.